నమస్తే, నేను మీ లోన్లీ ప్లానెట్. ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదెవరంటే రాజారాం మోహన్ రాయ్. అవును, ఆయన సామాజిక సంఘ సంస్కరణల పితామహుడు. ఒక మనిషి ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదా? ఖచ్చితంగా మార్చగలదు. ఆ మనిషే రాజారాం మోహన్ రాయ్. ఆయన 1772లో బెంగాల్లో జన్మించారు. ఆయన భారతదేశపు మొదటి ఆధునిక సంఘ సంస్కర్తగా పిలుస్తాడు. అప్పుడు సమాజంలో సతీ సహనం వంటి క్రూరమైన ఆచారాలు, అజ్ఞానం, మూఢనమ్మకాలు విస్తరించున్నాయి. ఒక మహిళ తన భర్త చనిపోయిన తర్వాత బతికే హక్కుందని చెప్పిన గొప్ప వ్యక్తి. సమాజానికి ఎదురు నిలబడ్డాడు రాజారాం మోహన్ రాయ్. స్త్రీకి జీవించే హక్కుంది అని గట్టిగా ప్రకటించాడు. ఆయన పోరాటం ఫలితంగా 1829లో సతీ ఆచారం నిషేధించబడింది. అది కేవలం చట్టం కాదు, అది స్త్రీ గౌరవానికి ఒక వెలుగు దీపం. ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సమానత్వం, విద్య, తార్కిక ఆలోచనలు ప్రోత్సహించాడు. మహిళల విద్యకు, పత్రికా స్వేచ్ఛకు, సమాజంలో న్యాయానికి పోరాడాడు. రాజారాం మోహన్ రాయ్ మనకు నేర్పింది ఒకే విషయం: సమాజం తప్పు చేస్తే మౌనం కాదు, మార్పే సమాధానం. అందుకే ఆయనను భారత పునర్జీవన యుగానికి మార్గదర్శి అంటారు. ఒక మనిషి ధైర్యం, ఒక మనిషి ఆలోచన ఒక దేశాన్ని మార్చింది. అందుకే ఈ రోజున ఆడవాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు. నేను గొంతెత్తి మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.